చెప్తున్నారండి. చెప్తుంటే నిధి పోటాలని చెప్పి కాలయాపన చేస్తూ మాకు జీతాలు లేకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారు. మేము ఒక 10 నిమిషాలు హాస్పిటల్లో కనిపించకపోతే మెమో జారీ చేసి వాకౌట్ నోటీసులు ఇచ్చే అధికారులు, రాజకీయ నాయకులు మరి ఈరోజు 4 నెలల నుంచి కూడా జీతాలు లేక నిధి పోటాలని చెప్పి కాలయాపన చేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? మేము 10 నిమిషాలు కనిపించకపోతే మాకు షోకాజ్ నోటీసులు మెమోలు, మీరు 4 నెలల నుంచి కూడా జీతాలు లేక పనిచేయడం మానేస్తే మీకు మాత్రం మేము గంగాలు పెట్టాలన్నా లేకపోతే మీకు చాకరీ చేయాలన్నా? మమ్మల్ని బానిసల్లా చూస్తున్న మిమ్మల్ని మీకు న్యాయం చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. న్యాయం మాత్రం పక్కన పెడితే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు అందరూ కూడా అన్న 4 నెలల నుంచి జీతాలు లేవు, ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, మా పిల్లలు ఒక సీజనల్ ఫ్రూట్ మామిడి పండు కొనడానికి కూడా డబ్బులు లేవని చెప్పి ఏడ్చుకొని కాల్ చేస్తున్నారండి. మా ఏడుపులు ఒక్కసారి మీకు వినిపించట్లేదా? పోయిన గవర్నమెంట్ కోవిడ్లో మేము సర్వీస్ చేసాం, ఆ సర్వీస్ని పక్కన పెట్టి ఎవరైతే చుట్టూ ఉన్న వాళ్ళతో భజన చేయించుకొని మా సర్వీస్ని పక్కన పెట్టి మమ్మల్ని గుర్తించకుండా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంది. అందుకే ఈరోజు ప్రతిపక్షంలో కూర్చుంటాం. మీరు కూడా అంతే. ఎవరైతే గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల బాధలు వింటారో, వాళ్ళ సమస్యను పరిష్కరిస్తారో వాళ్ళ గవర్నమెంట్ని మేము నెక్స్ట్ నెత్తినెత్తుకుంటున్నాం తప్ప నెగ్లిజెన్సీ చేసిన వాళ్ళని గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తే అది విని మమ్మల్ని అందరినీ బానిసలుగా చూసిన గవర్నమెంట్లు ఎప్పటికీ కూడా మేము పట్టించుకోము. మీకు కూడా త్వరలో పట్టించకపోతే, మా సమస్యలు క్లియర్ చేయకపోతే మీకు కూడా అదే కట్టుబడుతుందని చెప్పి నేను అందరికి సభాపతిగా నేను తెలియజేసుకుంటున్నానండి. తర్వాత వెంటనే ఈ 4 నెలల బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి. ఇక మీదట ఎప్పుడు కూడా జీతాలు 1వ తారీఖున పడేటట్టు చర్యలు తీసుకోవాలి. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి కాంట్రాక్ట్ 20 నుంచి 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయండి. వయసులు అయిపోతున్నాయి. ఈ 30,000 జీతంతో మేము బతకాలి. మేము మా గవర్నమెంట్ పథకాలు రావు, పేరుకి గవర్నమెంట్ పథకాలు రావు. జీతం తీసుకుని 30,000 ఫీజులు కట్టుకోవాలన్నా, లేకపోతే ఇంట్లో సాధుకులు కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇతర ఖర్చులు పెట్టుకోవాలన్నా, దూరాభారం తిరిగి పెట్రోల్ ఛార్జీలు పెట్టుకోవాలన్నా, మాకు ఏం చేయాలో తెలియక అడుగుతూ ఉంటే ఇగో చూస్తాం, అగే చూస్తాం. గవర్నమెంట్ మధ్యలో ఉన్న అధికారులకి ఒక కమ్యూనికేషన్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్ చాలా మిస్ అవుతుందండి. దయచేసి ఇప్పటికైనా సరే దిద్దుబాటు చర్యలు వెంటనే మీరు మొదలు పెట్టకపోతే పోయిన గవర్నమెంట్ ఏదైతే కోవిడ్లో మమ్మల్ని వాడుకొని పక్కన పెట్టి మా ఏడుపు వినకుండా, మా కడుపు మంట వినకుండా చూసిందో, మీరు కూడా అదే ధోరణిలో మిమ్మల్ని అధికారులు మిస్గైడ్ చేసి తీసుకెళ్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 సంవత్సరాలకు ఒక్క రెగ్యులర్ ఉద్యోగం తీయకుండా కాలయాపన చేస్తున్నారు. వెంటనే మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మా సర్వీస్ని రెగ్యులరైజేషన్ చేయించి అంతవరకు 100% గ్రాస్ సాలరీ ఇమ్మీడియట్గా చేయాలి. ట్రాన్స్ఫర్లు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, సిక్ లీవ్స్ ఇవ్వాలి. చనిపోయిన వారి ఫ్యామిలీలు ఈరోజు 30,000 జీతం తీసుకుంటారు. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా మాకు లేదు. వాళ్ళ ఫ్యామిలీలన్నీ ఈరోజు రోడ్డుని పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 3 పిల్లలను కలవండి, 4 పిల్లలను కలవండి. సార్, ఉండకారికి పిల్లలు 2 పిల్లల్ని మేము పోషించుకోలేకపోతున్నాం ఈ 30,000 జీతంతో. ఒకటి, మీరు రెగ్యులరైజేషన్ చేసినంత వరకు గవర్నమెంట్లో ఉన్న ప్రతి పథకం కూడా మాకు కూడా అందజేయండి. ఏ అనాథుల లిస్టులోనే మమ్మల్ని కూడా జాయిన్ చేయండి. ఆ అనాథుల పరంగా మాకు పథకాలన్నీ వర్తింపజేయండి. రెగ్యులర్ చేసిన తర్వాత మీ ఇష్టం, మా రేషన్ కార్డుతో సహా అన్నీ లాగేసుకోండి. ఈ 30,000 జీతంతో మేము బతకలేకపోతున్నాం. పిల్లలకు ఫుడ్ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో వస్తున్నాము. అయినా సరే మా బాధలు మీకు వినిపించకుండా చేస్తున్నారు. ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, హెల్త్ సిస్టంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఉందండి. అటు రాజకీయ నాయకులు కానీ, ఇటు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు కానీ అస్సలు కమ్యూనికేషన్ లేదు. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. మేము ఇచ్చిన సమాచారం ఏది కూడా పై వరకు కూడా ఇంతవరకు చేరుకోలేదు సీరియస్గా అని చెప్పి మేము అనుకుంటున్నాం. లేదు, సీరియస్గా మేము ఇచ్చినా సరే, అధికారులు అందజేసినా సరే, రాజకీయ నాయకులు